సో ఈ బడ్జెట్లో 3,00,000 కోట్ల రూపాయలు అధిగమిస్తే గనక దరిదాపు ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గతంలో అనుకున్నట్టే 3,24,234 కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బట్ ఇది ఆశాజనకంగా లేదు అన్నది ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి విమర్శ. మాట్లాడదాం ఇదే అంశం పైన డీప్ అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్, చెప్పండి. జనరల్గా అంటే సహజంగా ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటి మీద ఒక స్పష్టత వస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేయడం కామన్ అనే చెప్పాలి. బట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తీసుకొని వచ్చింది. ఒక మ్యాసివ్ విక్టరీ తర్వాత ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. సరే ఓటాన్ని పక్కన పెడితే ఈ బడ్జెట్ కూడా 3,20,000 కోట్ల రూపాయలకు పోవడం జరిగింది. 6 గ్యారెంటీల విషయంలో స్పష్టత లేదు, విద్య విషయంలో స్పష్టత లేదు, ఆరోగ్య వ్యవసాయ రంగానికి కూడా కుదించారు. చాలా అంశాల్లో విమర్శలు వస్తున్నాయి. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ 6 గ్యారెంటీల విషయానికి సంబంధించి? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సరిగ్గా 25 ఏళ్ళ నుంచి నేను బడ్జెట్ అనాలిసిస్ చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రముఖ ఈటీవీ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా రైల్వే బడ్జెట్ వేరుగా ఉండేది, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు అనాలిసిస్ చేసుకుంటుంటే కామన్ గా ఒక డైలాగ్ వినిపిస్తుంది శ్రీకాంత్. చూడండి, అధికార పక్షం ఏది ఉన్నా సరే, ఏ పార్టీ ఉన్నా కూడా దీనికంటే బ్రహ్మాండమైన బడ్జెట్ లేదు, నా భూతో అంటారు, నా భవిష్యత్తు అన్నారు కానీ నా భూతో ఇప్పటిదాకా లేదు, ఇది అద్భుతమైన బడ్జెట్ అంటుంటారు. సినిమా రిలీజ్ చేస్తుంటారు కదా, సినిమా నిర్మాతలు డైరెక్టర్లు మాట్లాడుతుంటారు కదా, నా జీవితంలో ఇదే పెద్ద సినిమా అని అంటారు. అట్లానే ఇది కూడా అంతే. కానీ అదే రకంగా ప్రతిపక్షాల నుండి ఎవరున్నా సరే అంకెల గారిని పనికిరాని బడ్జెట్ అని మీరు అంటుంటారు. ఎంత మంచి బడ్జెట్ అయినా అదే వస్తుంది, ఎంత చెడ్డ బడ్జెట్ అయినా అదే వస్తుంది. రెండు చూస్తున్నాం మనం. వెలుగు నీడలు చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అధికార పక్షం లో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఒక మాట మాట్లాడుతుంటారు. అంటే దీన్ని ఇప్పటి బడ్జెట్ మనం విశ్లేషిస్తే ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్ అని చెప్పి అధికార పక్షం అంటుంది. సరిగ్గా అంకెల గారి చెవులో పువ్వు అనే మాట కూడా మన హరీష్ రావు ఇతరులందరూ కలిసి గన్ పార్క్ దగ్గర ఉద్యమ ఆందోళన చేశారు, చూసినాం మా చెవులో పువ్వు పెట్టినట్టు. దీన్ని నేను ఈ వెలుగు నీడని మనం కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఆహ్వానించదగ్గది. దాని నిధులు ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం లేదు ఎక్కడ కూడా. ఇది ఇందిరమ్మ జాతీయ బీమా పథకం చాలా మంచిది. ఇప్పటిదాకా ఫలానా కార్డు వాళ్ళకే, ఫలానా దానికే అని అంటున్నారు. అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు కదా, రేషన్ కార్డు లేని వాళ్ళు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ మరి అవసరం కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు చనిపోతే వాళ్ళకు రకరకాలుగా సౌకర్యాలు ఉన్నాయి, చూస్తున్నాం మనం. కానీ ఏ ఉద్యోగం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పెట్టి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు మరి 5 లక్షల బీమా పథకం మీరు అన్నట్టు అంటే ఆ పథకాన్ని ఆహ్వానించదగ్గది అయినా కానీ దీంట్లో కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ లేదంటే రాజీవ్ యువ వికాసాల లాంటి పథకాల్లాగా మారిపోకూడదు అన్నది కూడా ఇంకొక పాయింట్ ఇక్కడ మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. అంటే నేనేమంటున్నా అంటే మంచి అందాం, దాని నిధులు కేటాయిస్తే మంచిది అంటున్నాను. ఎందుకంటే ఆదాయ వనరులతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా అందరికి కుటుంబ యజమాని చనిపోతే 5 లక్షల బీమా. ఎప్పుడు కూడా శ్రీకాంత్ మనకు పశువు అంటే గోజ అంటాం తెలంగాణలో, గోజకు తింటేదాని మనిషికి ఉంటేదాని. ఇప్పుడు నేను చనిపోయినా ఒక 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నాకు సాయం చేస్తుంటే ఆ ధీమా వేరే ఉంటది కదా, నా కుటుంబం అనాథ కాకుండా ఉంటది అనే మాట ఎవరికైనా ఉంటది కదా అంటున్నాను. అది మంచిది అంటున్నాను. కానీ రైతు బీమా ఇప్పటి చెల్లింపులు లేవు, చూస్తున్నాం. రైతు బీమా ఎక్కడో పోయింది, గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా. రైతు భరోసా ఎటో పోయింది, చూస్తున్నాం మనం. కనుక ఇవన్నీ ఎగనామం పెట్టింది కనుక ఇది కూడా కేవలం మన ఏమంటారు ఆరంభ శూరత్వం అవుతుందా అనే మాట కూడా దీంట్లో ఎందుకు సార్, ఎందుకు అంటే మీరు అన్న పాయింట్ ని ఏకీభవిస్తూనే ఇంకొక పాయింట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేద్దాం. 6 గ్యారెంటీలకు సంబంధించి స్పష్టత లేదు, చట్టబద్ధత కావాలని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, ఈ 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడానికి బడ్జెట్ లేదు, నిధులు సమకూరట్లేదు అన్నది ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటిసారి బడ్జెట్లో ఈ గ్యారెంటీల కోసం 47,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెడితే, రెండోసారి జరిగినటువంటి బడ్జెట్లో 56,000 కోట్ల రూపాయలు పెడితే ఈసారి 50,000 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే 6,000 కోట్లను తగ్గించారు. సో నిధులు లేవు. ఈ తగ్గించిన వాటికి కూడా గ్రౌండ్ అయితే అనేటువంటి గ్యారెంటీ లేదు. పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు తప్పితే వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లను కూడా ఇప్పటివరకు ఇచ్చింది లేదు కదా. సో ఇది కూడా అట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పత్తుల వారు వద్దాం. ఏమంటా అంటే ఇప్పుడు మొత్తం కలిసి డబల్ 2 సార్లు చూపెట్టిన సందర్భాలు చూసినాను. సంక్షేమ పథకాలు అన్ని కలిపి ముద్దగా 56,000 కోట్లు అంటున్నారు. మళ్ళీ సంక్షేమ పథకాలలో మరి రైతు బంధు 18,000 కోట్లు వేరే చూపెడుతున్నారు. ఇవి అందులో భాగమే అంటున్నాను. ఇప్పుడు 18,000 కోట్లు ఒక రైతు భరోసా నుంచి పొంది పెడతాం. రైతు భరోసాకి ఇప్పుడు యాక్చువల్ గా ఈ బడ్జెట్ శ్రీకాంత్ మనకు 3వ బడ్జెట్ అయిపోయింది. ఇక ఒకటే బడ్జెట్ ఫుల్ బడ్జెట్ బిల్ చేసేది.
2027-28 ఒకటే వాళ్ళ ఫుల్ బడ్జెట్. 25-29 ఎన్నికల బడ్జెట్ అవుతుంది కనుక అవును అప్పుడు పూర్తి స్థాయి అడ్హాక్ బడ్జెటే ఉంటుంది, తాత్కాలిక బడ్జెటే అవును ఉంటుంది. అవును కనుక అవును 3 బడ్జెట్లు అయిపోయినాయి ఇప్పటికే. వీళ్ళు వచ్చి ఓ అవును తాత్కాలిక బడ్జెట్, ఇప్పుడు మూడో ఉమ్, బడ్జెట్, 4 బడ్జెట్లు అవును అయిపోయినట్లు లెక్క. ఈ ఓటాన్ ఒక్క పక్కన బడ్జెట్ పెడితే 26-27తోనే అయిపోతుంది. కీలకతం ఉమ్, దుకాణం బంద్. కనుక ఈ మూడో బడ్జెట్ అంటే మధ్యంతరం నిజంగా చెప్పాలంటే ఎలాంటి ప్రజాకర్షక పథకాలు లేకుండా ఉన్న ఉమ్, వాటిని కొనసాగించే బడ్జెట్ ఉండానా ఉండొద్దు అంటున్నాం. ఉమ్. ఇందులో 3 పొరపాటు కనపడుతున్నాయి. నేను మొట్టమొదటి విద్యా రంగానికి కేటాయించాను చూస్తే మనకు ఆకునూరి మురళి గారేమో 18% ఉందన్నాడు. వీళ్ళు హామీ ఇచ్చింది 15% పెడతా అన్నారు. విద్యకు 8-9% దాటలేదు, మేము 15% పెడతామని వాళ్ళ అవును మేనిఫెస్టో రాసుకుంటారు. అవును 15% ఇప్పటికి ఎప్పుడు రాలే కదా. ఉమ్, 15 లెక్క ఉమ్. పెట్టుకున్నా కూడా 15 75,000 కోట్లు రావాలి. ఇప్పుడు 3 ఉమ్. బడ్జెట్లు అయిపోతే 25,000 కోట్లు దాటలేదు. చూస్తున్నాం కదా. సార్ 9, ఇందులో 11, 2014-15లో 10% బడ్జెట్ విద్యకు కేటాయిస్తే రాను రాను తగ్గుతోంది, 8% తగ్గుతుంది కదా. పడిపోయింది. ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్లేమో 18% ఉండాలంటే ఈ ప్రభుత్వాలేమో ఇంకా తగ్గిస్తున్నారు. 14-15లో 10% ఉండే, రాను రాను తగ్గిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే విద్య గురించి మాట్లాడాలనుకుంటే కనుక ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి 24,000 ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి. సో వాటిని మెరుగుపరచకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని, మళ్ళీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి, యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి ఈ బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలని కేటాయించారు. సో ఇది కూడా మాట్లాడేటువంటి అంశం కానీ, ఎందుకంటే మనం అస్సాం చూసుకోవచ్చు, బీహార్ చూసుకోవచ్చు, హిమాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు. ఈ రాష్ట్రాల్లో ఇదే ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారం 18-23% కేటాయిస్తున్నారు. బట్ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు విద్యకి ఇంకా తక్కువగానే ఉంటుంది? చెప్తా. ఇప్పుడు మొత్తం విద్య కేటాయించిన 95% టీచర్ల జీతభత్యాలకి జీతభత్యాలు పెన్షన్లకి సరిపోతుంది, సమస్య లేదు. అవును అవును విద్యాశాఖ అవును కేటాయించిన దానిలో 100%. 95%. రెండోది ఏంటంటే మీరన్న ప్రత్యేకమైన స్కూల్స్ ఒకనాడు నవోదయ విద్యాలయాలు వచ్చినప్పుడే మేము వ్యతిరేకించాం. విద్య అందరికి సమానం కావాలంటే స్పెషలైజేషన్ చేసుకుంటూ పోతే ఎట్లా? దీనివల్ల కొందరికి జిల్లాకి 80 మంది బాగుపడితే లాభమైంది. 80 మంది ఒక నవోదయ స్కూల్ జిల్లా కొట్టించారు, 23 జిల్లాలు అవును ఉంటే కదా. ఉమ్, అటువంటిది ఇప్పుడు రకరకాల స్కూల్స్ కొత్త వచ్చిన తర్వాత పిల్లలు కరబోతున్నారు హై స్కూళ్ళలో. ఒక మాట చెప్తాను, ఈ మధ్యనే ఒక గెస్ట్ గా అవును వెళ్ళాను ఒక టీచర్ ఉమ్, రిటైర్మెంట్ ఫంక్షన్ ఉమ్, కు. ఆ స్కూల్ పేరు చెప్తే బాగుండదు. 22 మంది టీచర్లు ఉన్నారు, 132 మంది పిల్లలు ఉన్నారు. చూడండి, అవును అంటే ఉమ్, 5గురికి ఒక టీచర్ ఉన్నట్టు లెక్క కదా, అవును 5గురికి అవును 6గురికి ఒక టీచర్ ఉన్నట్టు లెక్క. మరి ఎట్లా? హైదరాబాద్ దగ్గర ఉంది కనుక అందరు అక్కడికే వస్తుంటారు. మీరు లేని స్కూల్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ 150 మంది పిల్లలు ఉన్న 10 మంది టీచర్లు కూడా లేని సందర్భం చూస్తున్నాం మనం. కనుక సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఆ సింగిల్ టీచర్ ఉన్న హై స్కూల్ స్కూళ్ళలో వంటలకు, మధ్యాహ్న భోజనాలకు ఇక్కడికే టైమ్స్ కొలాప్స్ అని నేను అయిపోతుంది. చెప్పేది హై స్కూల్ సంగతి. సరే, ఈ మధ్యన మధ్యాహ్న భోజన పథకం గరికపాటు అన్నారు, అదొక పెద్దగా వివాదం అయింది. అది దానిలో నో పోతే నో ఇదే అవుతుంది. ప్రాబ్లం. కనుక నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి విద్య. అసలు నిజంగా చెప్పాలంటే విద్య భవిష్యత్తు పెట్టుబడి. తర్వాత ఆరోగ్యం, అది కూడా భవిష్యత్తు పెట్టుబడి. ఒక అవును వారం రోజులు వాస్తవం కనుక వాస్తవం. ఒక ఉద్యోగి జ్వరం వచ్చి పండుకుంటే వారం రోజుల ఉత్పాదకత పోతుంది కదా. కనుక రెండోది ఆరోగ్యం, మూడోది ఉపాధి కల్పన, నాలుగోది మౌలిక వసతులు. ఈ 4 ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ 4 కాకుండా ఏదైతే అనుచిత ఉచిత పథకాలు చాలా పెట్టింది కదా, అందులో ఉచిత పథకాలే అంటారు. సంక్షేమం అభివృద్ధి 2 కొనసాగాలంటే వీళ్ళు 6 గ్యారెంటీలు చూడండి. మొట్టమొదటిది మనకు ప్రజా సంక్షేమం తీసి 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తున్నారు. ఒక్క రూపాయి ఇందులో పెంచలే కదా, మరి 4,000 ఎక్కడి నుంచి ఇస్తారు? లేదు కదా. అట్లానే మనకు మహిళలకు 2,500 రూపాయలు, స్కూటీలు, తర్వాత బస్సు ప్రయాణం ఒక్కటి అమలు అవుతుంది అంతే. అవును ఈ రకంగా మహిళలకు ఇచ్చిన హామీలలో ఒకటి మాత్రమే నెరవేరింది, ఇంకా 2 అయితే పెద్ద మేజర్. 2,500 రూపాయలు స్కూటీలు ఇస్తామనేది కూడా. మళ్ళా రైతులకు ఇచ్చిన హామీలు 4 ఉన్నాయి. ఒకటి రైతు భరోసా, 2 పంటలకు కాదు 3 పంటలకు అన్నారు. ఆ తర్వాత రైతు కూలీలకు 12,000. సార్ ఒక్కసారి సార్ ముందుకెళ్దాం. మీరు మహిళల గురించి అన్నారు కాబట్టి ఈ బడ్జెట్లో మహిళలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు పెన్షన్లు వేస్తారా? ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో మనం చూడొచ్చు, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు మహిళలకు వాళ్ళ ఖాతాలో నెలకు పెన్షన్లు వేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద పెన్షన్ వేస్తున్నారు. బట్ ఇదే మహాలక్ష్మి గ్యారంటీ కోసం తెలంగాణలో ఉన్నటువంటి మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళకు కూడా మొండి చేయి చూపించింది కదా ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పుడు 3 ఏళ్ల నుంచి అదే కదా. 2,500 వేస్తామని వేయలేదు. అంతేందుకు కేసీఆర్ గారి హయాంలో 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు ఒకసారి పెంచారు. 1,000 రూపాయలకు 1,000 నుంచి 2,000 ఇమీడియట్. గత 10 ఏళ్ళుగా అప్పుడు 10 ఏళ్లలో 200 నుంచి 1,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 2,000 చేశారు కదా. 2,000 4,000 చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు 2,500 పక్కన వేయండి. 2,000 వృద్ధాప్య పెన్షన్ నుంచి మొదలు పెడితే వికలాంగుల పెన్షన్ కానీ, వికలాంగులు 4,000 ఉంటే 6,000 చేస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇతర వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా 2,000 నుంచి 4,000 చేస్తున్నారు. అది పోయింది. రెండోది ఏంది, మీరు అన్న మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను. స్కూటీ 3 పోయినాయి. కూడా చెప్తాను, ఈ బడ్జెట్ లో రెండు చోట్ల చూపించి చెప్తాను. 18,000 రైతు భరోసా కింద వేస్తున్నారు. 18,000 కోట్లు అన్నారు కదా. ఈ 18,000 కోట్లు పోయినసారి కూడా పెట్టిండ్రు.
పోయినసారి 2 విడతలు ఎగ్గొట్టిండు అంటే ఏమన్నా ఆ budget పోయినసారి 14,000 కోట్లు పెట్టారు. అందుకని అంతకుముందు 14,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే అది 6,000 5,000 5,000 ఇచ్చారు 10,000 అప్పుడేమో. అవును. ఎప్పుడైతే రైతు భరోసాగా పెంచారో 12,000 15 హామీ ఇచ్చారు 12,000 పెంచినాక 9,000 కోట్లు ఒక్క విడతకు 9,000 కోట్లు అవుతుంది అంటే 18,000 సార్ కోట్లు. ఇందులో ఇంకొక క్వశ్చన్ కనిపిస్తోంది సార్, ఇదే చేయూత పెన్షన్లకు సంబంధించి. ఆ. పెన్షన్ల గత బడ్జెట్లో 14,861 కోట్ల రూపాయలు కేటాయించి ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తున్నారు. కొత్తగా ఇంకొక 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి పేర్లు కూడా నమోదైనాయి. మరి వాళ్ళకి ఎట్లా అకామిడేట్ చేస్తారన్నటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఏమి లేదు, పిండి కొద్ది రొట్టె, ఈ పిండి అంతే ఉన్నది. నన్ను కోసినా సరే చంపినా సరే మీకు ఉద్యోగాల జీతాలు పెంచలేను, నేను పిఎల్ ఇవ్వలేనని ఆయన స్వయంగా చెప్పినప్పుడు ఇంకా కొత్తగా ఇక్కడ లేదు. ఇంకొక మాట చెప్తాను, అవును. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో 18,000 కోట్లు మాత్రమే వసూలు అవుతున్నాయి. యాక్చువల్ అంటే 16,500 కోట్లు అన్నట్టు ఈసారి వచ్చింది. అంటే ప్రతి నెలకు 18 నుంచి 18,500 కోట్లు వసూలు అవుతున్నాయి. 25 నుంచి 26,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఖర్చు ఉన్నది. 7,000 నుంచి 8,000 కోట్లు అప్పు తేవాల్సి వస్తుంది ప్రతి నెల. అంటే ఇది సాధారణ ఖర్చులకే, ఉద్యోగుల జీతభత్యాలు సాధారణ ఖర్చులకే ఇది సరిపోతుంది, ఇంక్లూడింగ్ సంక్షేమ పథకాలు కలుపుకుంటే. ఇది వీళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు కొత్తవి కాదు, వాళ్ళు హామీ ఇచ్చిన అంతకంటే కాదు, సరిపోవు కదా. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ సంక్షేమ పథకాలు మొత్తం వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం చేస్తే 35,000 కోట్లు ప్రతి నెల కావాలి. 35,000 కోట్లు ఎందుకు? 15,000 రైతు భరోసా కానీ, 2,500 మహిళలకు ఇచ్చేది కానీ, అట్లాగే మనకు మన స్కూటీలు ఇవ్వడానికి కానీ, దాంతో పాటు స్కూటీలు అంటే ప్రతి సంవత్సరం కాదనుకోండి, అట్లానే కౌలు రైతులకు కానీ, లేకుంటే రైతు కూలీలకు కానీ, కౌలు రైతులకు 15,000 ఇస్తాను, కూలీ మన వీళ్ళకి 12,000 ఇస్తాను. అది సార్ అది పెద్ద ఇష్యూ, పెద్ద సబ్జెక్ట్ అది కౌలు రైతులకు సంబంధించి. అది అంత ఈజీ అయ్యేది కాదు, అయితే అన్న నమ్మకం కూడా లేదు. నిరుద్యోగికి 4,000 ఇస్తా అన్నారు. సరే, బీసీ రిజర్వేషన్ అవి సామాజిక అంశం. ఇవోతే ఏమంటున్నారు అంటే 3 పద్ధతులు నాకు డబల్ కనపడుతున్నాయి. ఒకటేమో ఈసారి రైతు భరోసా కింద 18,000 కోట్లు పెట్టిండ్రు, పోయినసారి 18,000 కోట్లు ఒక్క రూపాయి ఖర్చు వేయలేదు. 2 విడతలు ఎగ్గొట్టిండ్రు, 3వ విడత బాకీ ఉన్నారు అంటున్నారు. 2 విడతలు పోయింది, 3వ విడత బాకీ ఉన్నారు.